హాయ్ ఆల్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ఇవాళ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కన్నప్ప ఆల్రెడీ మేము రివ్యూ ఇచ్చేసాము. ఇప్పుడు చెప్పాల్సింది మార్గన్. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు మార్గన్ మూవీ వచ్చింది. విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించారు. మరి మార్గన్ మూవీ ఎలా ఉంది? సస్పెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా? ఇటీవలి కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్స్ కి అయితే పొదవే లేదు, కానీ సక్సెస్ రేటే చాలా తక్కువగా ఉంది. మరి ఈ సినిమా సక్సెస్ రేట్ ఎలా ఉంది? సక్సెస్ అవుతుందా లేదా? అసలు అయ్యిందా? ప్రేక్షకులకు నచ్చిందా లేదా చూద్దాం. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విజయ్ ఆంటోనీ అయితే చాలా చక్కగా అద్భుతంగా నటించారు. అలాగే ప్రొడ్యూసర్ గాను మ్యూజిక్ డైరెక్టర్ గాను ఆయన చాలా రోల్స్ పోషించారు. ఆయన వరకు చాలా అద్భుతంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక లియో జాన్పాల్ విషయానికి వస్తే దర్శకుడు గాను స్క్రీన్ ప్లే అండ్ ఎడిటర్ గా ఆయన తన బాధ్యతలు చక్కగా నిర్వర్తించారు. ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేని అయితే మనకు చూపించారు. ఇక విజయ్ దిషన్, ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజయ్ దిషన్. విజయ్ ఆంటోనీ మేనలుడు ఆయన. ఫస్ట్ సినిమా అయినా కానీ చాలా అద్భుతంగా నటించారు. అసలు ఎక్కడ ఈయన చూస్తుంటే అమ్మో నిజంగా ఈయన ఎక్కడో సైకోనేమో అట్లా అనిపిస్తుంది. కానీ తర్వాత స్టోరీ చూస్తుంటే ఓహో ఈయన పాత్ర ఇదా అని అనిపిస్తుంది. ఇక ఈ వరుస హత్యలు చేసేది ఎవరు? ఒక ఇంజెక్షన్ ఇస్తూ అమ్మాయిని చంపేస్తూ ఉంటారు. ఎవరు 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 అనేసి సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది. మనకి కొన్ని చోట్ల అజయ్ ఏమో అనిపిస్తుంది, కానీ అతను కాదని తర్వాత అర్థమవుతుంది. మొత్తానికి సినిమా స్క్రీన్ ప్లే అయితే అదిరిపోయింది. ఎక్కడా సస్పెన్స్ రివీల్ కాకుండా చాలా చక్కగా మెయింటైన్ చేశారు. ఇక సాగదీతల విషయానికి వస్తే సినిమాలో సాగదీతలు అంటూ ఏమీ నాకైతే కనిపించలేదు. సినిమా చక్కగానే నడిచింది. ఇక దీప్స్కా గురించి చెప్పాలి. దీప్స్కా చాలా అందంగా, అమ్మాయి పాత్ర కొంచెం చిన్నదే అయినా కానీ చాలా అందంగా కనిపించింది. ఈ సినిమాతో అమ్మాయికి వరుస ఆఫర్లు వస్తాయనలో సందేహం లేదు. ఇక చెప్పాల్సి వస్తే బ్రిగిడా గురించి చెప్పాలి. బ్రిగిడా ఓవరాల్ సినిమా మొత్తం ఉంది. ఆ అమ్మాయి పెద్దగా మేకప్ లేదు, సింపుల్ గా ఒక పోలీస్ ఆఫీసర్ గా విజయ్ ఆంటోనీ పక్కన ఉంటుంది. ఆమె నటన కూడా చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ప్రతి పాత్ర కూడా ఎక్కడ మనకి ఓవర్ గా అనిపించదు. తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. లాస్ట్ లో మనకు సస్పెన్స్ అనేది రివీల్ అవుతుంది. ఏ సినిమా అయినా లాస్ట్ లోనే సస్పెన్స్ రివీల్ అవుతుంది. ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే ఎక్కడ కూడా మనకి వీళ్ళు వరుస హత్యలు చేస్తున్నారేమో, వీళ్ళు చేస్తున్నారు అట్లేం అనిపించదు. కొద్దిసేపు మాత్రం మన డౌట్ అజయ్ మీదకు పోతుంది. ఆ తర్వాత మాత్రం చక్కగా అజయ్ కాదని తేలిపోయిన తర్వాత ఎవరు అనేది చాలా మిస్టీరియస్ గా ఉంటుంది. ఈ సినిమా నా వరకైతే చాలా బాగుంది. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ ను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా మంచి కిక్ ఇస్తుందనే చెప్పాలి. నా రేటింగ్ అయితే ట్యాగ్ తెలుగు ఇచ్చే రేటింగ్ అయితే ఈ సినిమాకి 3/5.